హాయ్ అండి. హాయ్. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నారండి. నిన్న రమ్య ఎలిమినేట్ అయింది కదా, ఎలా అనిపించింది? చాలా గొప్ప విషయం అండి, ఇది బాధాకరమైన విషయం కాదు, గొప్ప విషయం అండి అని అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా రమ్య గారు గేమ్ ఆడట్లేదండి. అంటే కొంచెం డల్ అయిపోయారు. స్టార్టింగ్ వచ్చినంత ఇదైతే లేదు, ఎఫర్ట్స్ లేవు. అందరి మీద సాగే చెప్పుకుంటూ ఉంటుంది. పాపం ఎందుకు గేమ్ మర్చిపోయిందో తెలియడం లేదు. తను గేమ్ ఆడుతూ ఉంటే చాలా బాగుంటుంది అని అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు తను రియలైజ్ అయ్యి ఆడదామన్నా కూడా ఆడియన్స్ ఛాన్స్ కూడా పబ్లిక్ చేశారు. సో ప్రియా శెట్టి వచ్చింది కదా మళ్ళీ, సో ఎలా అనిపిస్తుంది తన నామినేషన్? ప్రియా గారు నామినేట్ చాలా బాగా చేశారండి, జెన్యున్గానే చేశారు. ఎక్కడ పార్షియాలిటీ ఏం చూపించలేదు. సో గ్రేట్ నామినేషన్. అండ్ నెక్స్ట్ వన్ మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఇంకా పూర్తిగా చూడలేదు కదా మనం. సో టుమారో నేను దీని గురించి కూడా చెప్తాను. నామినేషన్ ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ కూడా మనకి నేను చూడలేదు. ఎపిసోడ్లో ఒకలాగా ఉంటుంది, ప్రోమోస్లో ఒకలాగా ఉంటుంది. మనం ప్రోమోస్ చూసి జెన్యున్ రివ్యూ ఇవ్వకపోవడం వల్ల బయట నుంచి మనకి బ్యాడ్ కామెంట్స్ వస్తాయి. సో డబుల్ ఫేస్ అని మీకు ఎవరు అనిపిస్తుంది బిగ్ బాస్ హౌస్లో? డబుల్ ఫేస్ ప్రజెంట్ లేరండి. రమ్య గారు మన దాకా ఉండేది తను అనుకున్నాను నేను. మిగతా వాళ్ళు అంత ఎవరికి అనిపించట్లేదు. డబుల్ ఫేస్ అయితే చెప్పలేదు. బట్ చాలా మటుకు నాకు అర్థమైంది ఏంటి సాటిస్ఫై ఎపిసోడ్ చూసినాకంటే, ప్రతి ఒక్కరు కూడా అందరూ చాలా యూనిటీతో ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ. అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కూడా నామినేట్ అయిన ప్రతి ఒక్క పర్సన్ కూడా కెమెరాకి నేను ఉండాలి, జనాలకు కనిపించాలి, అప్పుడు నన్ను నామినేట్ చేయరు అనేది ఎక్కువ అయిపోతుంది. సో అవి తగ్గించుకొని మీరు నామినేట్ అయినా అవ్వకపోయినా గేమ్లు ఆడండి. అది మీకు మంచిది. ఎందుకంటే జనాలు ఏం పిచ్చోళ్ళుగా తెలియదు కాదు. ఓకేనా? నామినేట్ అయినప్పుడే చూస్తారు, నామినేట్ అవ్వనప్పుడు చూడడానికి కాదు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. సో జెన్యున్గా ఉన్న వాళ్ళని ఉంచుతారనమాట. సో అట్లా ఫేక్ అని ఎవరు అనిపిస్తుంది? సంజనకి ఇన్విజిబుల్ అని ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? సూపర్. అసలు ఈరోజు లైవ్ చూసా, 20 minutes నాన్ స్టాప్ నవ్వుకున్నా. 15-20 minutes నిజంగా నాన్ స్టాప్. అసలు చిన్న ఫన్ కాదండి బాబు. లైవ్ మిస్ అయిన వాళ్ళు నిజంగా కాసేపు ప్రశాంతత మిస్ అవుతారు. చాలా బాగా చేసింది. నేను చెప్పాలంటే తనకి ఆ టాస్క్ ఇవ్వకపోతే నిజంగా ఇంకెంత బ్యాడ్ అయిపోయినారేమో నాకు తెలియదు. కానీ ఇవ్వడం వల్ల నిజంగా ఒక లెవెల్కి వెళ్ళిపోవచ్చు. చూడండి సంజన చాలా బాగా అనిపించింది. అందరినీ మళ్ళీ ఇన్వైట్ చేస్తుంది, చాలా ఫన్ అనిపించింది. సుమన్ శెట్టి నామినేషన్ ఎలా అనిపించింది? సుమన్ శెట్టి గారు సంజన నామినేట్ చేశారు. అంటే చేయడం కరెక్టే, బట్ ఇప్పుడు చేయకపోవడం బాగాలేదు. నాకు ఇప్పుడు చేయడం బాగాలేదు. అది ముందుగా చెప్పుంటే పోయలేదు. ఇప్పుడు ఆల్రెడీ ఇష్యూ అయిపోయింది కదా, సో జరిగిపోయింది. అప్పుడే చెప్పుంటే బాగుంటుంది. బట్ ఇప్పుడు చెప్పడానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ టైంలో తక్కువ కొట్టేసి సారీ చెప్తే తీసుకోలేరు కదా. ఎలా తీసుకోలేము. ఈ దెబ్బ నీకు రియలైజేషన్ రావాలి అంటే సారీ చెప్పితే రాదు, ఒప్పుకుంటే యాక్సెప్ట్ చేస్తే రాదు. సో అందుకని నామినేషన్లో కానీ చెప్పితే మీకే సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ టైం అయ్యో వద్దు, మనం ఈ టైప్ మాట్లాడినా కూడా నామినేట్ చేస్తారా బాబు అని ఒక భయం క్రియేట్ అవుతుంది సంజన గారు. సో తనకి ప్లస్గానే సుమన్ శెట్టి గారు చేశారనమాట. సో అట్లా పాజిటివ్గానే. సేఫ్ ప్లే ఎవరు ఆడుతున్నట్టు అనిపిస్తుంది? ఫేక్ అన్నా సేఫ్ అన్నా ఒకటే అండి రెండు. సో అదొక విషయం అయితే చెప్తున్నాను. బట్ నేను చాలామంది అందరూ జెన్యున్గా ఆడుతున్నారని లేదు, కానీ ప్రతి ఒక్కరు సేఫ్గానే ఆడుతున్నారు. ఇది నిజం. ఎందుకంటే మన సాటర్డే సండే వచ్చినప్పుడు మీరు చూస్తున్నట్లయితే నామినేషన్స్ 1% ఇందాకే చెప్తా ఒక మాట. నామినేషన్స్లో ఉన్న పర్సన్స్ ప్రతి ఒక్కరు కూడా సేఫ్గానే ఆడుతున్నారు. ఓకేనా? సేఫ్ అంటే ఇప్పుడు నామినేషన్స్లో నామినేషన్ పాయింట్ ఉన్న పాయింట్ పెట్టకుండా వేరే వాళ్ళని నామినేట్ చేయడం, అలాంటి సేఫ్ ఎవరు ఆడుతున్నారు? ప్రెజెంట్ లేదు. అది ప్రీవియస్గా నచ్చింది. అది ప్రెజెంట్ ఎవరు తగ్గట్లేదు. ఎవరి పాటికి వాళ్ళు నిజంగా జెన్యున్గా ఉంటే ఇస్తున్నారు, చేస్తున్నారు తప్ప ఎవరు ఫేక్ ఆడట్లేదు. ఫేక్ నామినేషన్స్ వస్తలేవు. ప్రతి ఒక్కరు కూడా జెన్యున్గానే నామినేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి శ్రీజ గారు కానీ, ప్రియా గారు కానీ, అండ్ ఫ్లోరా గారు కానీ, మర్యాద మనీష్, వీళ్ళందరూ రాబోతున్నారు అనమాట. అందరు రీఎంట్రీ కాదులే కానీ నామినేషన్స్కి వస్తున్నారు. సో ఎవరు ఎలా కొంతమంది ఉండొచ్చు అని చెప్పి అన్నారు కదా బిగ్ బాస్ హౌస్లో. సో ఎవరు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? శ్రీజ అండ్ భరణి ఉండొచ్చండి. ఎందుకంటే వాళ్ళని మంచి ఫైట్ ఇస్తున్నారు. అలానే ప్రియా ఇవ్వకుండా లేదని కాదు. ప్రియా వస్తే మళ్ళీ రెండు రమ్య అవుతుంది. ఇదైతే నిజం. సో సారీ, తప్పుగా అనుకోవద్దమ్మా ప్రియా కానీ రమ్య కానీ, ఇది నిజమండి. సో నెక్స్ట్ వన్ మర్యాద మనీష్. తను రియాక్ట్ అవుతుంటాడు, ఓవర్ స్మార్ట్. అంత ఓవర్ స్మార్ట్ మనకు అవసరం లేదు. ఇప్పుడు నోట్లలో చాలా మంచిగా నడుస్తుంది బిగ్ బాస్. అంత ఓవర్ స్మార్ట్ మనకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్లోరా గారి గురించి మనకు తెలిసింది. ఫ్లోరా వచ్చి రీతుకి అన్నది కదండి, ఫస్ట్ పవన్ కళ్యాణ్తో లవ్ అనుకుంటూ తిరిగావు, నెక్స్ట్ ఇప్పుడు డెమోన్ పవన్తో తిరుగుతున్నావు ఏంటి, దాని గురించి
అదే కదా నేను చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి అప్పుడు అమ్మాయి చెప్పేది అమ్మాయి కార్డు వచ్చేది మర్చిపోయింది అంటున్నాను. మొన్నే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు తనే కాదు, ఇప్పుడున్న వాళ్ళైనా సరే హౌస్లో ఒకరిని ఒక మాట అనే ముందరా మనం దాన్ని మళ్ళీ పాటిస్తామనేది చూసుకోండి. పాటించలేనప్పుడు అనకండి, పాటిస్తాం అనుకున్నప్పుడే అవతల మళ్ళీ ఏమైనా ఆ మాట అనండి. సో నేనైతే ఇది ఇచ్చే అడ్వైస్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నాగార్జున గారి హోస్ట్ చాలా బాగుందండి. ఈ సీజన్లో నాకు చాలా బాగా అనిపించింది. ప్రతి సీజన్లో మామూలుగా మాట్లాడతారు ఓకే, కానీ మాధురి గారిని కానీ అవతల వాళ్ళు ఎవరైనా సరే నాకు ఐ డోంట్ కేర్ అని చెప్పి మంచిగా హోస్టింగ్ అయితే చాలా బాగుంది. నాగార్జున గారు ఈ విషయంలో చాలా గ్రేట్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఉమెన్ కూడా మాట్లాడే తీరు మరీ అంత తిక్కరు అండ్ మరీ పొగడరు అనమాట. ఒక లెవెల్లో ఎక్కడ వరకు పెట్టాలో అక్కడ వరకు పెట్టారు. నిజంగా నెక్స్ట్ సీజన్ కూడా నాగార్జున గారే ఉండాలని కోరుకుంటున్నాను. మాధురి ఇప్పుడు కొంచెం సైలెంట్ అయ్యింది కదా. మాధురి గారు సైలెంట్ కాదండి, భయపడిపోతున్నాను ప్రజెంట్. నేను వెళ్ళిపోతాను, సండే వెళ్ళిపోతాను, నాకేం పని చెప్పొద్దు అంటది, నా చేతి వెళ్ళిపోతుంది అంటుంది. సో ఇవన్నీ కరెక్ట్ కాదనమాట. సో వెళ్ళరు మాధురి గారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు మంచి ఫైటర్ అనమాట. చూద్దాం, ఇప్పుడున్న నామినేషన్స్ లిస్ట్లో అయితే గౌరవ్ గారు వెళ్ళొచ్చేమో అనుకుంటున్నాము. బట్ చూద్దామండి. ఫుల్గా ఈరోజు ఎపిసోడ్ చూస్తే కానీ తెలియదు మనకి ఎవరిని ఏ విధంగా నామినేట్ చేశారు, ఆడియన్స్ ఏ విధంగా ఎవరిని ఎలిమినేట్ చేశారని. తర్వాత రేపు కానీ ఎన్నో చెప్తున్నారు. చాలా మంది తనుజ విన్నర్ అంటున్నారు కదా, దాని గురించి. లేడీ విన్నర్, చాలా మంది తనుజ లేడీ విన్నర్ అవ్వచ్చు కాదని లేదు, ఎందుకంటే తనకున్న గ్రాఫ్ అలాంటిది బయట ఆడియన్స్ పరంగా. బట్ నెక్స్ట్ వన్ గేమ్ కూడా బాగానే ఆడుతుంది, అన్ని బాగానే ఉంది. బట్ నా ఫీలింగ్లో అయితే ఇస్మాయిల్ గారు కానీ సుమన్ శెట్టి గారు వీళ్ళిద్దరు ఎవరికైనా ఇస్తే బికాస్ చరిత్ర ఇంకోలా అవుతుంది కదా నా ఫీలింగ్ అది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఇచ్చారు, ఆ పర్సన్కి ఇచ్చారు, కర్ణాటక సీరియల్ యాక్టర్ వాళ్ళకే ఇచ్చారు. ఒక్కొక్కసారి ఒక్కొక్క జోనర్ వాళ్ళకి ఇస్తే చాలా బెస్ట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ టైం ఇప్పుడు అందరూ అనుకుంది కానీ అవినాష్ గారు చాలా మంది కమిడియన్స్ వచ్చారు, ఎవరికి ఇవ్వలేదు తప్పు. ఈసారి కమిడియనే కాదు, ఒట్టి కమిడియన్ కాదు, ఫైటర్ కూడా తీసి ఓకేనా, ఎంటర్టైన్మెంట్ పరంగా, బాడీస్ పరంగా, ఎవ్రీథింగ్ ఓకేనా, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. సో ఇమ్రాన్ గారికి ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు కూడా గుడ్ అండి. ఆయన అప్పుడెప్పుడు మనకి ఫేడ్ అవుట్ అని అండి చాలామంది అంటారు, కానీ ఫేడ్ అవుట్ ఏం కాదు. ఇప్పుడు కూడా ఆయన గ్రేస్ ఏంటి, ఆయన ఎనర్జీ ఏంటి, డ్యాన్స్ పరంగా అవ్వచ్చు, ఎంటర్టైన్మెంట్ పరంగా అవ్వచ్చు, గేమ్ పరంగా అవ్వచ్చు. ఇంకోటి నిజాయితీగా ఉన్నారు సుమన్ శెట్టి గారు, ఇది కూడా నిజమండి. సో అలాంటి పర్సన్ కూడా మనం విన్ చేయించుకుంటే చాలామంది ఇంకా ఓల్డ్ ఆర్టిస్టులు ఎవరైతే వెనక పడిపోయి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ బయటకు వస్తారు. సో మనకు కూడా ఒక లైఫ్ ఉంటుందని బయటకు వస్తారు, మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా మంచిగా బతుకుతుంది. సో అందుకోసం సుమన్ శెట్టి గారు కూడా ఇస్తే చాలా బాగుంటుందని నాకు ఫీలింగ్. రాము గేమ్ ఎలా అనిపిస్తుంది? రాము ఈజ్ గుడ్ అనమాట. ఈరోజు నామినేషన్ విషయంలో మంచిగా ఏమంటారు చేస్తున్నాడు. అవతల వాళ్ళు చెప్పినప్పుడు పాయింట్స్ ఎందుకు అలా చెప్తున్నారని చెప్పేసి మంచిగా మాట్లాడుతున్నారు రిజల్ట్స్. సో ఇప్పుడు ఆయనకి నంబర్ పెరుగుతుంది. సో ఆయన కూడా మంచిగా ఆడుతున్నారు. ఈ టైంలో ఆయన్ని ఆపేయడం కరెక్ట్ కాదు. సో ఆడియన్స్ ఈ వీక్ అయితే ఆయన్ని పంపించకండి బయటకి, ఎందుకంటే మంచిగా ఆడాలని చూస్తున్నారు కాబట్టి. సో మీరే ఇంకా డిసైడ్ అవ్వండి. టాప్ 5 ఎవరు ఉంటారు? టాప్ 3 ఉంటారు, టాప్ 5 మనకు తెలియదు. సుమన్ శెట్టి గారు అండ్ ఇమ్రాన్ గారు అండ్ తమిళ గారు. థ్యాంక్ యూ.